జనంగొంతుకు స్వాగతం. నేను మీ అనిల్ దేశాయ్. మిత్రులారా, మనం ఏ ఒక్క వ్యక్తికైనా వేసెక్టమీ ఆపరేషన్ అంటే కుటుంబ నియంత్రణ సంబంధించిన ఆపరేషన్ చేయాలంటే మనము ఎటువంటి వ్యక్తులను ఎంచుకుంటాం అంటే సాధారణంగా వచ్చే జవాబు ఎవరి నుంచైనా ముగ్గురు లేదా ఇద్దరి కంటే దాటిన పిల్లలు కలిగిన వ్యక్తులకు వేసెక్టమీ ఆపరేషన్ చేయించాలని, అంటే మేమిద్దరం మాకిద్దరం అనే ప్రభుత్వ నినాదాన్ని కుటుంబ వ్యవస్థలోకి కూడా తీసుకువెళ్ళి అత్యధిక జనాభాను అరికట్టడానికి ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి, అంటే జనాభా నియంత్రణ చేయడానికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ను మనము మినిమం ఇద్దరి కంటే ఆ పైన ఎక్కువ ఉన్న వ్యక్తులకు ఆపరేషన్ చేయడానికి మనము ఎంచుకుంటాం. కానీ అదే ఒక పెళ్ళి కాని వ్యక్తికి కానీ లేదా అసలు పెళ్ళైనా కూడా పిల్లలు లేని వ్యక్తికి కానీ మనము ఈ వేసెక్టమీ ఆపరేషన్ను సూచిస్తామా అంటే ఇక్కడ వీరు చేసిన నిర్వాహకాన్ని గమనించినట్లయితే దీని వెనుక ఏదో చీకటి కోణం ఉందని మనకు తెలియకుండా మానదు. ఎందుకంటే గుజరాత్లో ఈ సంఘటన ఇటీవలనే వెలుగు చూసింది. గోవింద్ దంతారి అనే వ్యక్తి కూలీనాలి చేసుకొని జీవించే వ్యక్తి. అతని వయస్సు కూడా కేవలం 30 సంవత్సరాలు మాత్రమే, ఇంకా పెళ్ళి కూడా కాలేదు. ఈ సమయంలో ఇక్కడ ఒక ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలకు ఈ గోవింద్ దంతారి తేరగా కనిపించాడు. ఇంకేముంది, తీసుకెళ్లారు, కట్ చేశారు. గోవింద్ దంతారికి జామ పండ్లు కోసే పని ఉంది. తమ తోటలో జహనాద్ యొక్క గ్రామంలోని మా యొక్క తోటలో జామ పండ్లు కోసే పని ఉంది, నువ్వు కూలికి వస్తావా అని చెప్పి అతన్ని ప్రభుత్వం సంబంధించిన ఆరోగ్య వాహనంలో అతన్ని తీసుకెళ్ళి ఈ జహర్ షెహజాద్ అనే ఇద్దరు వ్యక్తులు అతన్ని తీసుకెళ్ళి మద్యం తాగించి మద్యం తాగిన తర్వాత జామ పండ్లు కోయచ్చులే అని అతన్ని నమ్మించి మద్యం తాగించడం జరిగింది. తదనంతరం అదే వాహనంలో మహనాద్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడ అతనికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడం జరిగింది. అంటే ఒక రకంగా వారి యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ యొక్క సంఖ్యలో అతనికి అసలు పెళ్ళే కాలేదు. ఇటువంటి సందర్భంలో ఈ యొక్క వ్యక్తులు కేవలం అతనికి ఆ వేసెక్టమీ ఆపరేషన్ చేయించడం ద్వారా హిందూ జనాభాను తగ్గించాలనే దురాలోచన ఎందుకు కలిగింది అనే ఆలోచన మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జాహీర్ షెహనాజులు ఏదైతే ఉందో తాము నేరం ఒప్పుకొని ఈ యొక్క గోవింద్ దంతారి తెల్లవారి మద్యం మత్తు దిగిన తర్వాత మూత్రానికని వెళ్ళినప్పుడు మూత్రనాళంలో నొప్పిగా అనిపించడంతో తను సమీప ఆరోగ్య నిపుణుడి దగ్గరికి వెళ్ళడంతో ఈ విషయం బయటపడింది. అంటే స్థూలంగా పోలీసులు పూర్తి విచారణ నిర్వహించగా తాము ఈ యొక్క టార్గెట్ను పూర్తి చేసుకోవడానికి అని మాత్రమే చెప్తున్నట్టుకి ఇందులో మరో కోణం కూడా దాగినట్లుగా పోలీసులు గుర్తించారు. వెంటనే వారిద్దరిని సస్పెండ్ చేశారు. కానీ సస్పెండ్ అయితే చేశారు, కానీ ఈ యొక్క యువకుని యొక్క జీవితాన్ని మళ్ళీ తీసుకురాగలుగుతారా? అతనికి పెళ్ళే కాలేదు. ఈ పెళ్లి కాని సందర్భంలో కూడా వేసెక్టమీ ఆపరేషన్ చేయడం వెనుక గల ఉద్దేశాలను మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హిందువులపై అనేక రకాలుగా కూడా ఈ రకంగా కూడా దాడులు జరుగుతున్నాయన్నది మనకు తెలియకుండానే దాడులు జరుగుతున్నాయన్నది ఇక్కడ మనకు ఈ సంఘటన కనుక గమనించినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. జై హింద్, భారత్ మాతాకి జై.